జీవాత్మ అనేది చిత్కణం. ఇంద్రుడు, చంద్రుడు అందరూ కూడా జీవులే. బ్రహ్మదేవుడు అందరూ కూడా జీవులే. ఇయన్నీ చిన్న కణాలు, సూక్ష్మమైనటువంటి కణాలు, అతి సూక్ష్మమైనటువంటి కణాలు. మరి అవిద్యతో ఆవృతమై ఉంటాయి. దానికి కర్మ కూడా ఉంటుంది. ఆ కర్మను అనుసరించి దేహం అనేది ఇవ్వబడుతుంది. సూక్ష్మ మరియు స్థూల దేహం. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడి యొక్క స్వరూపం, భగవంతుడి యొక్క దేహం, భగవంతుడి యొక్క శక్తులు అన్నీ గూడాను తన స్వరూపమైనటువంటి, తన స్వరూపం ద్వారా స్వరూపంలోనే ఉన్నటువంటి శక్తులు. బయట నుంచి ఎవరు ఇవ్వల. మనకి కాళ్ళు, చేతులు, ముక్కులు, శరీరం ఉంది గదా! ఈ శరీరం మన జీవాత్మ యొక్క స్వరూపంలో లేవు. అవి బయట శక్తి, బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ద్వారా ఏర్పడినటువంటి ఈ దేహం. ఈ దేహం జీవాత్మ యొక్క స్వరూపానికి అంతర్గతం కాదు. కానీ భగవంతుడికి కూడా కాళ్ళు, చేతులు, ముక్కులు ఉన్నాయి. కానీ అవన్నీ గూడాను ఆయన స్వరూప శక్తి, అంటే ఆయన యొక్క స్వరూపంలోనే అంతర్గతమయ్యి. బయట నుంచి ఎవరో ఇవ్వల. ఇది ఈ తేడా ఉంది అని చెప్తున్నాయన్నమాట ఇక్కడ శృతులు.